జిల్లా రైతులు పత్తి, మిర్చి పంటలకు ప్రత్యామ్నాయంగా డిమాండ్ ఉన్న ఇతర పంటలు సాగు చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్లు విజ్ఞప్తి చేశారు. పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలంలో దిడుగు గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం 100 రోజులు 100 గ్రామాలు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే పాల్గొన్నారు. మునుగోడు సొసైటీ ద్వారా రైతులకు మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ప్రకృతి వ్యవసాయం, ఏకకాలంలో వివిధ రకాల పంటలు సాగు చేసే విధానాలను అవలంబించాలన్నారు. మేడం చెప్పారు, పత్తి, మిర్చి ఈ రెండే వేస్తున్నారు. మనం వాటర్ సౌకర్యం ఉంది, ఇంకొంచెం పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంది. కూరగాయలు పండించడానికి కానీ, పూలు పండించడానికి కానీ అట్లా పంట మార్పిడి విధానం ఉంటే లాభదాయకంగా ఉందని చూడటం జరిగింది. లేకపోతే ఇప్పుడు ఆహారపు అలవాట్లు కూడా మారినాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాగులు, సజ్జలు అట్లా రకరకాల ఈ వచ్చిన గింజలు, ఆ గింజలు కూడా పండిస్తే మంచిదని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. వాటికి సంబంధించి అధికారులు అవేర్నెస్ క్యాంపులు పెట్టి, అందరికీ గ్రామాల్లో అవేర్నెస్ క్యాంపులు పెట్టి రైతులందరికీ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. 2016లో ఇక్కడ పుష్కరం జరిగినప్పుడు ఒక నెల ధర్నికోట ఘాట్లో డ్యూటీ చేశాను. అప్పుడు పుష్కరాల టైంలో. దాని తర్వాత ఇక్కడ జాయింట్ కలెక్టర్ పోస్టింగ్ వచ్చింది. 2016 నుంచి 18 వరకు జాయింట్ కలెక్టర్గా చేశాను ఉమ్మడి గుంటూరు జిల్లాలో. ఇప్పుడు 3 నెలల క్రితం పల్నాడు కలెక్టర్గా వచ్చాను. సో అమరావతి మండలం అయితే అప్పటి నుంచి పరిచయం. అప్పుడు చాలా తిరిగాను, క్యాపిటల్ ఏరియాలో చాలా తిరిగాను. ఇప్పుడు కూడా మళ్ళీ ఈ మండలికి రావడం చాలా సంతోషం. ఈరోజు రైతన్న మీకోసం కార్యక్రమం అంటే గత 10 రోజుల క్రితం అన్నదాత సుఖీభవ ప్రోగ్రాం పెట్టాను. అందరూ రైతులకి ఊరికే డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు, వాళ్ళకి వచ్చే సంవత్సరంలో ఖరీఫ్లో, రబీలో వాళ్ళు ఏం పంట వేసుకోవాలి, ఏం టెక్నాలజీ వాడుకోవాలి, ప్రభుత్వ పథకాలు ఏంటి, ప్రకృతి వ్యవసాయం ఏంటి, ఏం వేసుకుంటే మైక్రో ఇరిగేషన్ వాడుకుంటే, ఏ రకంగా సీడ్స్ వాడుకుంటే మీ ఆదాయం పెరుగుతుంది, దాని గురించి ఒక వారం నుంచి డోర్ టు డోర్ సర్వే జరుగుతుంది. ఆ సర్వేని బట్టి ప్రతి గ్రామంలో మీ గ్రామం సంబంధించి ఇప్పుడు ఇది మీరు వేసుకున్నారు, వచ్చే సంవత్సరంలో, వచ్చే 3 సంవత్సరంలో ఇవన్నీ మీరు వేసుకుంటే మీకు ఇలా ఆదాయం పెరుగుతుంది